ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు భారీ క్రేజ్ ఉంటుంది. ఆ కాంబినేషన్ మరోసారి అంటూ పలుమార్లు రిపీట్ అయితే ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతుంటారు. అలాంటి కాంబినేషన్లలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబో కూడా ఒకటి. సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్ లేదా హీరో డైరెక్టర్ కాంబినేషన్లు రిపీట్ అవడం అనేది మామూలే. సినిమాల రిజల్ట్ బట్టి అదే కాంబినేషన్ మరోసారి చూడాలని ఆడియన్స్ కూడా ఆశపడుతుంటారు. అలాంటి ప్రయత్నమే అల్లు అర్జున్, పూజా హెగ్డే జోడీపై జరగనుందని టాక్. అయితే ఇక్కడ మరో పాయింటేంటంటే, ప్రస్తుతం పూజా హెగ్డే పరిస్థితి బాలేదు. చేసిన సినిమాలన్నీ దారుణంగా ఫ్లాప్ అవుతున్నాయి. దాంతో ఆమెకు అవకాశాలే లేవు. అటువంటిది పూజా హెగ్డేకు అల్లు అర్జున్ అవకాశమిచ్చే ధైర్యం చేస్తాడా అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప ది రూల్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నారు. ఇక అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా తరువాత ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటికే లిస్ట్లో అట్లీ, సందీప్ రెడ్డి వంగ, బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ లాంటి వారు ఉన్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బన్నీ సినిమా అట్లీతో చేయబోతున్నట్టు తెలుస్తోంది. ముందుగా అట్లీతో సినిమా చేసిన తరువాత మిగతా వారికి టైం ఇవ్వాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారట. అయితే ఆ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డేను తీసుకున్నట్టు తెలుస్తోంది. పూజా గతంలో అల్లు అర్జున్తో కలిసి డీజే, అలవైకుంఠపురం సినిమాలలో నటించారు. కాగా ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. ముఖ్యంగా అలవైకుంఠపురంలో సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఇటీవల వైరల్ అవుతున్న వార్తలే నిజమైతే ఆమెకు మూడోసారి అల్లు అర్జున్ సరసన హీరోయిన్ అయ్యే అవకాశం కొట్టేసినట్లే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరి ముచ్చటగా మూడోసారి వీరి కాంబో కలిస్తే అది హిట్ అవుతుందా, లేక పూజ ప్రభావం కనిపిస్తుందా అనేది చూడాలి. అసలు వీరు కలవడం జరుగుతుందా అనేది కూడా చూడాలి.